శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రేష్ఠ కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 22వ తేదీ 9వ నెల 2024 సంవత్సరం ఆదివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం. దక్షిణాయనం వర్ష ఋతువు. భాద్రపద మాసం. కృష్ణపక్షం. పంచమి తిథి. రాత్రి 9:21 వరకు. తదుపరి షష్ఠి. భరణి నక్షత్రం ఉదయం 6:32 వరకు. తదుపరి కృత్తికా నక్షత్రం. హర్షణ యోగం మధ్యాహ్నం 3:01 వరకు. తదుపరి వజ్రయోగం. కౌలవకరణం 10:22 వరకు. తదుపరి తైతుల కరణం. వర్జ్యం సాయంత్రం 5:57 నుండి 7:28 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:30 నుండి 5:18 వరకు. అమృత ఘడియలు రాత్రి 3:05 నుండి 4:37 వరకు. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. ఈనాటి తిథివారి నక్షత్రాలను అనుసరించి చేదిగినటువంటి దేవతారాధన గురించి చూచినట్లయితే ఈనాడు ఆదివారం. ఆది అంటే ప్రారంభం అనేటటువంటి అర్థం వస్తుంది. ఆదిత్యుడు అంటే గ్రహాలలో మొదటివాడు అయిన చాలా అత్యంత ప్రకాశం కలిగినటువంటి వాడు. ప్రత్యక్ష నారాయణుడు అనేటటువంటి రీతిలో కీర్తింపబడినటువంటి మహానుభావుడు సూర్యభగవానుడు. అటువంటి సూర్యభగవాను ధ్యానించటం వల్ల పరిపూర్ణమైనటువంటి దేహారోగ్యం కలుగుతుంది. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంటారు. అలాగే ఆదిత్యుడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి అంటే ప్రధానంగా చేయదగినది ఏమిటి అంటే నమస్కార ప్రియోభాను అంటారు. కాబట్టి ఆదిత్యుడిని చూస్తూ నమస్కారం చేస్తే చాలు. ఇంకా ఆయన అనుగ్రహాన్ని పొందడానికి ఎర్రని అక్షతలు రాగి పాత్రలో ఉన్నటువంటి నీళ్లతో అర్ఘ్యప్రదానం చేసినట్టయితే స్వామి చాలా సంప్రీతుడవుతాడు. స్వామి యొక్క ద్వాదశ నామాలు చెప్పి నమస్కారం చేస్తే ఇంకా ఆయనకి చాలా ప్రీతి. ఆయన అనుగ్రహం ఉంటే సమస్త దీర్ఘమైనటువంటి వ్యాధులు కూడా నివృత్తి గావింపబడతాయి. సాక్షాత్తు శ్రీరామచంద్రుడికి అగస్త్యుడు ఉపదేశించినటువంటి ఆదిత్య హృదయం అనేటటువంటి స్తోత్రం ఎవరైతే ఆదివారం నాడు విశేషంగా పారాయణ చేస్తారో ఇది నిత్యం తప్పకుండా పారాయణ చేయదగినటువంటి స్తోత్రం. నిత్యం అవకాశం లేకపోయినా ఆదివారం నాడు సూర్యాభిముఖో భూత్వా సూర్యునికి ఎదురుగా నిలబడి గనక ఈ స్తోత్ర పారాయణ చేసినట్లయితే సమస్త విధాలైనటువంటి అనారోగ్యంతో పాటు ఐశ్వర్యము ఆయుష్ కూడా సిద్ధిస్తుంది. భానో భాస్కర మార్తాండ చండరశ్మి దివాకర ఆయురారోగ్యమైశ్వర్యం ప్రసీద భగవన్మునే అని చెప్తారు ఆ సూర్యభగవానుడి గురించి. భానో భాస్కర మార్తాండ చండరశ్మి దివాకర అని అటువంటి సూర్యభగవానుడిని గనక స్తోత్రం చేసినట్లయితే ఆయనకి నమస్కరించినట్లయితే ధ్యానించినట్లయితే సమస్త విధాలైనటువంటి శుభాలు కలుగుతాయి. ఉదయం పూట ఉండేటటువంటి ఆ సూర్యభగవానుడు బ్రహ్మస్వరూపముదయే మధ్యాహ్నేతు మహేశ్వరం సాయంకాలే సదా విష్ణు త్రిమూర్తిశ్చ దివాకర అని కూడా సూర్యభగవానుడి యొక్క స్తోత్రాల్లో ప్రత్యేకంగా చెప్పబడుతుంది. అంతేకాకుండా ఆత్మపీడను పోగొట్టేటటువంటి వాడు సూర్యభగవానుడు. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అని సూర్యభగవానుడి యొక్క ఆ స్తుతిలో ప్రత్యేకంగా చెప్తారు. జపా కుసుమములు అనేటటువంటి రీతిలో ఆ జపా కుసుమాల గురించి మనం చెప్పాలంటే మనకు దొరికేటటువంటి మందార పుష్పాలలాగా ఉంటాట ఆయన. జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుత్యం కశ్యప ప్రజాపతి యొక్క కుమారుడు. మహాద్యుత్యం చాలా శక్తివంతుడైన తమోరిం సర్వపాపఘ్నం చీకట్లను పోగొట్టేటటువంటి మహానుభావుడు. అటువంటి సూర్యభగవానుడికి నమస్కారం చేస్తే చాలు. సూర్య నమస్కారం వల్ల జన్మాంతరాల నుండి వచ్చినటువంటి పాపాలు కూడా పరిహరింపబడతాయి. ఈ ఆదివారం నాడు పంచమి కూడా కలిసి వచ్చింది కనుక పంచమి పంచభూతేషి పంచసంఖ్యోపచారిణి అని అమ్మవారికి పేరు. అటువంటి ఈ ఆదివారం నాడు పంచమి తిథి కలిసి వచ్చినటువంటి ఈ రోజున దళిత స్తోత్ర పారాయణ అవకాశం ఉన్నటువంటి వాళ్ళు లలిత సహస్రనామ పారాయణ చేయవచ్చు. అట్లా అవకాశం లేనటువంటి వాళ్ళు లలిత చాలీసా అని మనకి గ్రంథాల్లో లభిస్తుంది, దాన్ని పారాయణ చేసిన విశేషం. అది కూడా అవకాశం లేనటువంటి వాళ్ళు అమ్మవారి 10 నామాలు ఉంటాయి. గంగా భవానీ సావిత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాల శ్యామల లలిత దశ అనేటటువంటి ఈ 10 నామాలు స్మరించినా చాలు అమ్మ యొక్క పరిపూర్ణమైనటువంటి కృప తప్పకుండా కలుగుతుంది. అటువంటి సూర్యభగవానుడి యొక్క దివ్యానుగ్రహం భానుమండల మధ్యస్థ అయినటువంటి లలితాపరదేవత యొక్క దివ్యకృప అందరికీ పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక
ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం అనుకూలమో, ఏ రాశి వారికి ఈ రోజున ఏ దైవ దర్శనం ద్వారా సకల శుభ ప్రయోజనాలు నెరవేరుతాయో, ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా పరిపూర్ణమవుతాయో, ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా పరిణమించబోతుందో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ పంచమి, ఆదివారం, భరణి నక్షత్రం ఉదయం 6:32 వరకు, తదుపరి కృత్తిక. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, సింహంలో బుధుడు, కన్యలో కేతువు రవి, తులలో శుక్రుడు, కుంభంలో వక్రీకరించిన శని, మీనంలో రాహువు, మేషంలో చంద్రుడు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాన్ని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే చిన్నమైనటువంటి పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. ఆలోచించి మాత్రమే పని చేసుకోగలగాలి. అనుకోకుండా బదిలీలని కోరే అవకాశం ఉంది. అలా కోరడం ఏమాత్రం సరైన పని కాకపోవచ్చు. అధికారులతో తాత్కాలికమైనటువంటి అభిప్రాయ భేదాలు ఏర్పడవచ్చు, లేదా పై అధికారులు చిన్నగా మందలించే విధానం కూడా ఉండొచ్చు. తొందరపడి ఎదురు తిరిగి మాట్లాడడం సరికానే కాదు. వృత్తిపరమైనటువంటి ఆదాయంలో చిన్న పొరపత్యాలు జరిగే అవకాశం ఉంది. వ్యాపారపరమైన ఆదాయంలో సక్రమమైనటువంటి ఆర్థిక లాభం ఉండకపోవచ్చు. ఆదివారం సందర్భంగా మేషరాశి వారు ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడిని ఆరాధించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే వ్యాపార లాభం కలుగుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే కోపాన్ని అదుపు చేసుకోవడం ఎంతైనా అవసరం. దూకుడుతనాన్ని ప్రదర్శించడం ఏమాత్రం సరైన అంశం కాకపోవచ్చు. పై అధికారులు చనువునిచ్చారు కదా అనే అభిప్రాయంతో అది అతి చేసుకోవడం వల్ల ఇబ్బంది కలిగే అవకాశం గోచరిస్తోంది. స్థాన చలనానికి సంబంధించినటువంటి సూచన కలిగినట్లయితే పై అధికారులతో విరోధించడం కాకుండా సానునయ పద్ధతిలో కానీ ప్రయత్నించినట్లయితే ఆ బదిలీ ఆగిపోయే అవకాశం గోచరిస్తోంది. ఎక్కువ ఆదాయం రావాలనే అభిప్రాయంతో సరి కానటువంటి సంస్థని గురించి ఎందరో చెప్పి పెట్టుబడి పెట్టవలసిందిగా సూచించే అవకాశం ఉంది. పెట్టకుండా ఉండడం శ్రేయస్కరం. ఆదివారం సందర్భంగా వృషభ రాశి వారు గాయత్రీదేవిని పూజించి వడపప్పుని నైవేద్యంగా సమర్పించినట్లయితే విఘ్నాలు తొలగే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 7. అన్నదమ్ములు అప్పచెల్లెళ్ళు వ్యతిరేక అభిప్రాయాన్ని ప్రదర్శించిన కారణంగా అనుకున్నటువంటి పితృపితామహమైనటువంటి ఆస్తిని అమ్మలేకపోవచ్చు. ఆర్థికమైనటువంటి బలం చేకూరకపోవచ్చు. దాదాపుగా నిశ్చయం అయిపోయినటువంటి వివాహ సంబంధం ఏవో అనుకోనటువంటి కారణాల వల్ల ఆగిపోయే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా 1-2 మార్లు విశ్లేషించుకొని సరైనటువంటి తీరులో వివాహ నిశ్చయం అయ్యేలా చేసుకోవడానికి ప్రయత్నించడం శ్రేయస్కరం. దూర ప్రయాణాలను చేయవలసి వస్తే ఒంటరిగా కాకుండా ప్రయాణాన్ని చేయడం అవసరం. అతి ముఖ్యమైనటువంటి పత్రాలని, బంగారు ఆభరణాలని జాగ్రత్తగా 1-2 మార్లు పరిశీలించుకోవడం అవసరం. ఆదివారం సందర్భంగా మిథున రాశి వారు సరస్వతీదేవిని పూజించి బెల్లపు పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే
వ్యాపారంలో కొత్తమైనటువంటి ఆలోచనలు ధన ఆదాయానికి తప్ప కలుగుతాయి. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే దృఢంగా ఉంటారు. శారీరకంగా మానసికంగా కూడా ఉత్సాహంగా ఉంటారు. అయితే కుటుంబంలో మాత్రం ఏకాభిప్రాయ సాధన ఉండకపోవచ్చు. ఇది 10 మందికి తెలిసేటటువంటి కారణంగా కుటుంబం పలుచబడే అవకాశం ఉందనే యథార్థాన్ని గుర్తించగలగాలి. పనులు ఎక్కువ అయ్యేటటువంటి కారణంగా ఏమాత్రపు సమయము దొరకనటువంటి స్థితి ఏర్పడవచ్చు. విందులు వినోదాలు వీటి మీద ఎక్కువ దృష్టిని పెట్టేటటువంటి కారణంగా ఇంట్లో ఉండేటటువంటి సమయం తక్కువ కావచ్చు. ఆరోగ్య భంగం కూడా జరిగే అవకాశం గోచరిస్తోంది. చేస్తానని చెప్పినటువంటి పనిని సకాలంలో చేయలేకపోవడం, పై అధికారుల మందలింపుకి గురి కావలసి రావడం జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ముందు తమ కార్యక్రమం అయిన తర్వాతనే మిగిలినవి చేసుకోవడం శ్రేయస్కరం. ఆదివారం సందర్భంగా కర్కాటక రాశి వారు లలితాదేవిని పూజించి పులిహారని నైవేద్యంగా సమర్పించినట్లయితే సంతాన లాభం అవుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తీర్చవలసినటువంటి రుణాలని ప్రణాళికాబద్ధంగా అన్నటువంటి కాలంలో తీర్చేందుకు కృషి చేయడం చాలా అవసరం. ముఖ్యంగా మరో రుణాన్ని చేయాలనే ఆలోచనకి రాకుండా ఉండడం ఇంకా అతి ముఖ్యం. వచ్చినటువంటి ఆదాయానికి సంబంధించిన లెక్కల్ని సక్రమంగా ఏర్పాటు చేసుకోవడం, చెప్పగలిగే తనంతో ఉండడం మరింత అవసరం. వ్యావసాయికమైనటువంటి ఆదాయం కోసం కృషి చేస్తారు. అనుకూలమైనటువంటి ఆదాయం లభించి తీరుతుంది. ముఖ్యంగా పండ్ల తోటల మీద విశేషమైనటువంటి లాభాన్ని పొందగలుగుతారు. ఆదివారం సందర్భంగా సింహరాశి వారు హయగ్రీవుని పూజించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే సంపూర్ణ అస్వస్థత తొలగి ఆరోగ్యవంతులవుతారు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాటలతో యుద్ధం సాగే అవకాశం ఉంది. వీలైనంత వరకు అణిగిమణిగి ఉండడం మంచిది. అధికారులతో వాగ్వివాదం ఏర్పడే అవకాశం ఉంది. ఉన్న విషయాన్ని సూటిగా చెప్పడం, నిదానమైన శైలిలో చెప్పడం అవసరం. కుటుంబానికి సంబంధించినటువంటి బంధుమిత్రుల రాకలతో కుటుంబానికి సంబంధించిన విషయాలు బహిరంగపడే ఉద్దేశం కారణంగా మానసికంగా ఇబ్బంది కలగచ్చు. పడకుండా ఉండేలా చూసుకోగలగాలి. రుణాన్ని తీసుకోవాల్సిన అవసరం ఏర్పడే అవకాశమే లేదు. కానీ రుణాన్ని ఇతరుల కారణంగా చేయవలసి రావచ్చు. చేయకుండా ఉండడం ఉత్తమం. ఆదివారం సందర్భంగా కన్యారాశి వారు కుమారస్వామిని పూజించి పటిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఉద్యోగ భద్రత లభిస్తుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పట్టుదల భావం కలిగే అవకాశం ఉంది. కుటుంబంలో అయిన వారితో చిన్న వాగ్వివాదం కలిగే అవకాశం గోచరిస్తోంది. తమని తక్కువగా చూస్తున్నటువంటి అభిప్రాయం గోచరించవచ్చు. అప్పుల విషయంలో ఏమాత్రపు రాజీ మార్గాన్ని అవలంబించకుండా రుణాన్ని ఇయ్యకపోయేటటువంటి కారణంగా అయినటువంటి వారితో చిన్న విభేదాలు ఏర్పడే అవకాశం గోచరిస్తోంది. అధికమైనటువంటి ఆదాయాన్ని ఆశించి అనవసరమైనటువంటి సంస్థలో కొంత మదుపు చేసే అవకాశం గోచరిస్తోంది. అలాగే విందులు వినోదాల మీద ఎక్కువ దృష్టిని కేంద్రీకరించేటటువంటి కారణంగా ఆహార విహారాల కారణంగా ఆరోగ్య భంగం అయ్యే అవకాశం గోచరిస్తోంది. ఆదివారం సందర్భంగా తులారాశి వారు వినాయకుడిని పూజించి బెల్లపు ముక్కని నైవేద్యంగా సమర్పించినట్టయితే ఆకస్మిక ధన లాభం అవుతుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం.
కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా కొద్ది దిగుదలలో కనిపిస్తారు. ఆర్థికమైనటువంటి ఆదాయ లాభం తగ్గే అవకాశం గోచరిస్తోంది. అయినటువంటి వారు కొద్దిగా తేడాగా ప్రవర్తించే తీరు గోచరించిన కారణంగా మానసికంగా ఆర్థికమైనటువంటి విధంతో పాటు హార్దికమైనటువంటి పద్ధతిలో కూడా కొద్ది ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంది. పెట్టినటువంటి పెట్టుబడుల విషయంలో చిన్నమైనటువంటి పొరపక్షాలు కనిపించేటటువంటి కారణంగా సంస్థ అధిపతులతో వీరికి వాగ్వివాదం ఏర్పడే అవకాశం గోచరిస్తోంది. ఆదివారం సందర్భంగా వృశ్చిక రాశి వారు పద్మావతీదేవిని పూజించి ద్రాక్ష పండ్లని నైవేద్యంగా సమర్పించినట్లయితే రావలసిన ధనం చేతికి అందుతుంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తమ మాటే నెగ్గుబడి కావాలి, చెల్లుబడి కావాలి అనే దృక్పథంతో ఉండొచ్చు. కోపం ఒక్కొక్కసారి తారాస్థాయికి వెళ్ళే అవకాశం ఉండొచ్చు. తల్లిదండ్రుల మాటని కూడా విననటువంటి స్థితిలో ఉండే అవకాశం ఉంది. జ్ఞాపక శక్తి తగ్గుదల కలిగే అవకాశం గోచరిస్తోంది. అనేకమైనటువంటి ప్రాంతాలకి సంతానంతో వినోద విహారయాత్ర రూపంలో వెళ్ళేటటువంటి కారణంగా ఆర్థికమైనటువంటి ఖర్చు పెరగడమే కాకుండా కుటుంబంలో చిన్నమైనటువంటి అభిప్రాయ భేదాలకి అవకాశాన్ని కలిగించేదిగా కూడా ఈ పరిస్థితి కావచ్చు. ఆదివారం సందర్భంగా ధనురాశి వారు లక్ష్మీదేవిని పూజించి అరటి పండ్లని నైవేద్యంగా కానీ సమర్పించినట్టయితే నూతన ఉద్యోగ లాభం సిద్ధిస్తుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయాన్ని జాగ్రత్తగానే చేశామని వారు అనుకోవచ్చు, కానీ ఫలితాలు విరోధించే అవకాశం గోచరిస్తోంది. సంతానం చెప్పినప్పటికీ కూడా వారి మాటకి విరుద్ధంగా వీరు చేసే కారణంగా పరిస్థితి కొంత వ్యతిరేకంగా ఉంటూ ఉండవచ్చు. ముఖ్యంగా తమకి ఆదాయ మార్గాలను పెంచుకునేందుకోసం సరి కానటువంటి చోట పెట్టుబడిని పెట్టవలసిన పరిస్థితి రావచ్చు. ఇంతకుముందు ఎన్నడో తీసుకున్నటువంటి రుణం మరి కాస్త వడ్డీలతో పెరిగినటువంటి కారణంగా చెల్లించడం ఇష్టం లేనటువంటి స్థితి వీరికి ఉండవచ్చు. దాన్ని వాయిదా వేయలేని పరిస్థితి గోచరించవచ్చు. ఆలోచించుకుని మాత్రమే ఓ నిర్ణయాన్ని తీసుకోగలగాలి. ఆదివారం సందర్భంగా మకర రాశి వారు దుర్గాదేవిని పూజించి పానకాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే గృహలాభం అవుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయాన్ని కుటుంబంలో చెప్పి మాత్రమే నిర్ణయాన్ని ప్రకటించవలసి వస్తే 1-2 విషయాల్ని గుంఫనగా ఉంచే కారణంగా కుటుంబంలో వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు అందరికీ కలిగే అవకాశం ఉంది. సంతానానికి సంబంధించినటువంటి చదువు ప్రధానమైనటువంటి విద్య మీద కాకుండా విద్యేతరమైనటువంటి విషయాల మీద ఏకాగ్రత కలిగి ఉండే కారణంగా కుటుంబంలో మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది. నిరుద్యోగులైనటువంటి వారికి ఉద్యోగ లాభం కలిగే అవకాశం ఉంది, కానీ ఆ వచ్చినటువంటి ఉద్యోగం మీద శ్రద్ధ ఏకాగ్రత ఏమాత్రం లేని కారణంగా చేరే అవకాశం వీరికి ఉండకపోవచ్చు. అది కుటుంబంలో ఎవరికి నచ్చకపోయే ప్రమాదం ఉంది. ఆదివారం సందర్భంగా కుంభరాశి వారు శంకరుణ్ణి పూజించి కొబ్బరికాయని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన పదవి లాభం అవుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి సమస్యకి
ముగింపు రాకపోవడం ఎవరికీ నచ్చే అంశంగా ఉండకపోవచ్చు. పైపెచ్చు హెచ్చు మొత్తంలో ఖర్చు అవుతూ ఉండేటటువంటి కారణంగా అప్పు చేయవలసిన పరిస్థితి కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఇంతకుముందు దాచుకున్నటువంటి ఆ పొదుపు మొత్తాలు కూడా దీనికే ఖర్చు అయ్యేటటువంటి కారణంగా కుటుంబంలో తాత్కాలికమైన వ్యతిరేకత గోచరించే అవకాశం ఉంది. నిరంతరం అదే ఆలోచన ఉండేటటువంటి కారణంగా ఈ రాశివారికి నిద్ర సౌఖ్యం తక్కువయ్యే అవకాశం గోచరిస్తోంది. సకాలంలో భోజనం, సకాలంలో నిద్ర చేస్తూ ఉండినట్టయితే ఆరోగ్య భంగం లేకుండా ఉండగలుగుతారనే విశేషాన్ని మర్చిపోకూడదు. ఆదివారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని పూజించి గోధుమ రవ్వ ప్రసాదాన్ని సమర్పించినట్టయితే న్యాయస్థానంలో విజయం లభించడమే కాకుండా ఆర్థిక లాభం కూడా అవుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఆదివారం అయినటువంటి సందర్భంగా ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యుని అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. జాతకంలో రవిగ్రహం బలం తక్కువగా ఉన్నట్లయితే ఎలాంటి సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చో, రవిగ్రహ బలాన్ని పెంపొందింపజేసుకోవటానికి పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాలేంటో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ఎవరికైనా జాతక చక్రంలో రవిగ్రహ బలం తక్కువగా ఉన్నట్లయితే ప్రతి అవకాశము వచ్చినట్లే వచ్చి చేజారిపోతూ ఉంటుంది. రాజకీయ రంగంలో ఆటంకాలు ఎక్కువ వస్తాయి. ప్రభుత్వ సంబంధమైన పనుల్లో కూడా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ఎప్పుడు వృత్తిపరంగా అభద్రతాభావం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఒక్కొక్కసారి తప్పు లేకుండా నిందలు పడే అవకాశం ఉంటుంది. ఆత్మన్యూనతాభావం ఉండటం వల్ల అందరిలో సరిగ్గా కలవలేరు. ఈ సంకేతాలు కనిపిస్తూ ఉన్నట్లయితే జాతకంలో రవి బలం తక్కువగా ఉందని మనం గుర్తించాలి. అటువంటప్పుడు ఈ సమస్యల నుంచి బయటపడటానికి, రవి బలాన్ని పెంపొందింపజేసుకోవటానికి ముఖ్యమైన పని మీద ఎప్పుడు బయటికి వెళ్ళినా సరే ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని కొద్దిగా పంచదార కలిపి ఆ నీళ్లు తాగి బెల్లం ముక్క నోట్లో వేసుకున్న నవ్వులుతూ బయటికి వెళ్ళాలి. అలాగే వీలైనప్పుడల్లా నల్లటి గోవులకి లేదా కోతులకి ఆహారం తినిపిస్తూ ఉండాలి. ఎప్పుడూ కూడా నారింజ రంగు లేదా ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తూ ఉండటం, లేదా వీలైనప్పుడు నారింజ రంగు లేదా ఎరుపు రంగులో ఉన్న వస్త్రాలు ఎవరికైనా దానం ఇవ్వటం ద్వారా రవి బలం పెరుగుతుంది. రామాలయంలో లేదా శివాలయంలో ఆదివారం పూట పేదలకు అన్నదానం చేయటం ద్వారా కూడా రవిగ్రహం బలం పెరుగుతుంది. ప్రతిరోజు తండ్రి ఆశీస్సులు తీసుకుంటే చాలా మంచిది. అలాగే నిద్రించే సమయంలో తల దగ్గర ఒక గ్లాసులో పాలు ఉంచి ఉదయం నిద్ర లేవగానే మర్నాడు ఆ పాలు ఏదైనా పూల కుండీలో పోయాలి. దీనివల్ల రవి బలం పెరుగుతుంది. గృహంలో తూర్పు ఆగ్నేయంలో ఒక కుండ ఉంచి ఆ కుండను ప్రతిరోజు నీటితో నిండి ఉండేలాగా చూసుకుంటూ ఉండాలి. వీలైనప్పుడు గోధుమలతో తయారు చేయబడిన పదార్థాలు పంచిపెట్టడం, అలాగే వీలైనప్పుడల్లా మారేడు మొక్కకు నీళ్లు పోయటం, శివాలయంలో కానీ గృహంలో కానీ ఆదివారం రోజు ఎరుపు ఒత్తులతో దీపారాధన చేయటం ద్వారా రవి బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తే రవి బలం పెరిగి రవిగ్రహం ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి సులభంగా బయటపడవచ్చు. రేపు సోమవారం సందర్భంగా జాతకంలో చంద్రబలం తక్కువగా ఉందని తెలిపే సంకేతాలేంటో, చంద్రుడి బలం పెరగటానికి పాటించాల్సినటువంటి ముఖ్యమైన పరిహారాలేంటో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.